అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలో అమోనియా గ్యాస్ లీక్ అయి వ్యక్తి మృతి చెందాడు. అవంతి పీచ్ లో గ్యాస్ లీక్ కావడంతో కార్మికుడు కొండేశ్వరరావు అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రావులపాలెం పోలీసులు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, అవంతి పీచ్ లో గ్యాస్ లీక్ కావడంతో అమోనియం గ్యాస్ లీక్ కావడంతో వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రావులపాలెం మండలం గోపాలపురం అవంతి పీచ్ లో ఈ ఘటన జరిగి 4 రోజులు అవుతుంది. ఈ అమోనియం గ్యాస్ లీక్ అయినటువంటి సందర్భంలో అక్కడ పనిచేస్తున్నటువంటి గోపాలపురం గ్రామానికి చెందినటువంటి మరిగాలకు కొండేశ్వరరావు అస్వస్థకు గురయ్యారు. వెంటనే అతన్ని అమలాపురం ఆసుపత్రికి తీసుకొని చికిత్స ప్రయత్నం చేశారు. 2 రోజులుగా అమలాపురం ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంటే మృతి చెందడం జరిగింది. దీంతో అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు. అతని భార్య మహిళలకు శైలికి ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం రావులపాలెం పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే మృతికి భార్య 2 పిల్లలు ఉండడం జరిగింది. కోటేశ్వరరావు మృతితో ఆయన కుటుంబం రోడ్డును పడ్డంతో ఘటన మీద న్యాయం చేయాలని చెప్పి భార్య శైలజ పోలీసులు విజ్ఞప్తి చేయడంతో ఈ గ్యాస్ లీక్ అయినటువంటి అంశం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.